ముస్లిం సోదరుల ఐక్యతను చాటి చెప్పే విధంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే రంజాన్ మాస ఉపవాసాల్లో త్యాగం, ప్రేమ, సోదరభావం స్పష్టం చేస్తుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక జామియా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిటీకి చెందిన వైకాపా నాయకులు ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం దువ్వాలో ఎమ్మెల్యే ద్వారంపూడితో పలువురు ముస్లిం మత గురువులు, పెద్దలు పాల్గొన్నారు. తదుపరి విందు కార్యక్రమంలో పాల్గొని రంజాన్ మాస ఔన్నత్యాన్ని వివరిస్తూ ముస్లిం సోదరులంతా ఇదే ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. జామియా మసీద్ అధ్యక్షులు అజాజుద్దీన్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖలీద్ అజ్జు, బాషా, రెహమాన్ ఖాన్, వైకాపా నాయకులు సుంకర విద్యాసాగర్, చెక్కా చక్రవర్తి, బాబీ, బొజ్జంకి సుధాకర్, బెండా విష్ణు, పసుపులెట్టి చంద్రశేఖర్, పలువురు ముస్లిం నాయకులు ఉన్నారు. మధ్యలోకి రాని వలిపై ఒకసారి ఓకే సార్. చాలు సార్ ఓకే సార్. ఇప్పుడు బొకే పట్టుకోండి. ఎలా చూడండి సార్. అన్న ఒకసారి పకడ్లో సార్ ఒకసారి ఒకసారి ఇలాగా సాగర్ గారు సార్. हमारे बीच आज खुसूसी मेहमान जनाब गौरव साहब आके हैं माजी एमएलए काकीनाडा सिटी हमारे बीच है। आज इफ्तार के सिलसिले में जो कुछ भी मैसेज देने आए हैं मैसेज आप गौर से सुनिए। आज सबको मालूम है कि आजकल हमारे देश में मुसलमानों पर बहुत जुल्म हो रहा है, खास करके वक्त प्रॉपर्टीज यानी दरगाह, मस्जिद वगैरह पे गवर्नमेंट ऑफ इंडिया से कब्जा करने को जा रही है। इसलिए वो वक्त एक्ट को अमेंडमेंट करने का से कोशिश कर रही है। इसके अंदर हमारे चंद्रशेखर रेड्डी साहब की पार्टी हमें बहुत सपोर्ट करती है, मुसलमानों को सपोर्ट करती है। जगन मोहन रेड्डी साहब में भी ना सपोर्ट करके इसे इख्तिलाफ करके ये बिल वापस लेना है बोलते हैं। हमारा भी बहुत खुशी की बात है कि हमारे मुसलमान भाई हमारे जेल साहब की बात भी सुनिए और ये कोशिश कर रहे हैं, हमारे मुसलमान भाइयों के लिए कोशिश कर रहे हैं ये वक्त नहीं आए माशाअल्लाह। فتقبل من الله الرحمن الرحيم
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ఈరోజు కాకినాడ పెద్ద మసీదులోకి ఇఫ్తార్ ఇందులో పాల్గొన్న వాళ్ళ ఇఫ్తార్ విందులు స్వీకరించడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా వాళ్ళ డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం సెంట్రల్లో పార్లమెంట్ లో ఏదైతే వక్ బిల్లు పెడుతున్నారో దాని విషయంలో క్లారిటీ అవ్వడం జరిగింది. నేను కూడా చెప్పడం జరిగింది. నా పార్టీ స్టాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు చెప్పడం కూడా క్లియర్ జరిగింది. ఎట్టి బస్సులోనూ కూడా ముస్లింస్ వ్యతిరేక బిల్లు ఏది కూడా వైఎస్ఆర్ పార్టీ అంగీకరించదు. ఎప్పుడు కూడా ముస్లిం సపోర్టివ్ గానే ఉంటాము. అందులో ఒక బిల్లుకి ఏదైతే పార్లమెంట్ లో వస్తుందో ఆ బిల్లుకి కూడా ఎగ్నెస్ట్ గానే ఉంటారు తప్ప ఎట్టి బస్సుల్లోనే కూడా ముస్లిం సోదరులకి నష్టం కలిగించే విషయంలో ఇందులోనే కూడా వైఎస్ఆర్ పార్టీ కళ చేసుకోదని ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరిగింది. ఇఫ్తార్ విందులో పాల్గొన్న అందరూ కూడా రోజాలు ఉన్నారు, ఉపవాసాలు దీక్షలు చేస్తున్నారు. అందరి కోరికలు తీర్చాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. చేసుకుంటూ ఒకే ఒకటి ఉండిపోయింది కోరిక. ఈ మసీదుని చాలా అధునాతంగా నిర్మించాలనుకున్నాం, కానీ ఓడిపోవడం వల్ల కార్యక్రమం అవ్వలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ యొక్క మసీదుని కూడా చాలా సుందరంగా కట్టాలని చెప్పేసి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ మాట ఇచ్చాను, ఆ మాట మీద నిలబడి ఉంటాం. గతంలో ఎమ్మెల్యేగా ఉండగా 2 కొత్త మసీదులు కట్టుకోగలిగాం. ఒక అదృష్టం ఇదంతా కూడా. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ పెద్ద మసీదు కూడా చాలా అందంగా కట్టాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.